హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం ఏదైతే నానక్రమ్గూడలో ఉన్నటువంటి షెరటన్ హోటల్ ఉందో అక్కడికి వచ్చాం. ఇక్కడ 45వ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ సమావేశాలు కూడా మొత్తం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం ఇదంతా కూడా ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఇవాళ నుంచి శనివారం వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే SFAC అనేది అగ్నిమాపక సేవల నిర్వహణ విధానాలు, ఆర్థిక విషయాల గురించి భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడిన ఒక కమిటీ. ఇదంతా కూడా అగ్నిమాపక సేవలకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి ఏ విధంగా చేస్తే మంచిది, టెక్నాలజీని కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు నార్మల్గా ఏంటంటే రెగ్యులర్గా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కూడా దానికి సంబంధించి ఎట్లా టెక్నాలజీని మనం దానికి అనుసంధానం చేయవచ్చు, ఎట్లా మనం ఆ ప్రమాదాలను జయించవచ్చు, ప్రమాదాలను ఏ విధంగా మనం నివారించవచ్చు, ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఎంత తొందరగా ఆ సంఘటనకు సంబంధించి మనం దాన్ని తొందరగా సాల్వ్ చేసిన అంశాల మీద కూడా భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా వర్క్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆ సాంకేతికత ముందుకెళ్తుంది కాబట్టి దాన్ని కూడా సాంకేతికతను కూడా ఈ డిపార్ట్మెంట్కి జోడించి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్లో కూడా భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, దేశ ప్రభుత్వానికి కావచ్చు ఎలాంటి మనం ఇంకా కొత్త సలహాలు చేద్దాము, ఎట్లా టెక్నాలజీ వాడుకుందాము, ఏ విధంగా ప్రమాదాల నివారణకు మనం కృషి చేద్దామనే కాన్సెప్ట్లో ఇక్కడ 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించినారు. మొత్తం కూడా భారత ప్రభుత్వం నుంచి అఫీషియల్స్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్స్ అందరూ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం ఏదైతే ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుందో ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఒక ఆకర్షణీయంగా ఉంది. ఇది కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కొత్త టెక్నాలజీ అనుకోవచ్చు. మొత్తం రోబోటిక్ ఇది. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వ్యక్తులు లోపలికి వెళ్ళి మంటలు ఆర్పడం ప్రాసెస్ ఇదంతా కూడా మనకు లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీని కూడా జోడించి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి తొందరగా కూడా ప్రమాదాలను నివారించే క్రమంలో కూడా దీన్ని కనిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం అసలు ఇదేంటి, ఇది ఎట్లా పనిచేస్తుంది, దీని పేరేంటి, ఇది ఎంతసేపులా ఒక ప్రమాదాన్ని ఎంతవరకు నివారించగలుగుతుంది కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు ఇది ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఏ విధంగా వస్తుందని కూడా మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంటే ముందుకైనా వెనక్కైనా పక్కకైనా ఎటుపక్కల ఎక్కడ జరిగినా ఎంత స్పీడ్లో కూడా పోవాలన్నా కూడా ఆ స్పీడ్ అంతా కూడా వాళ్ళు అక్కడ నుంచి మిషన్తో మొత్తం కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇక్కడ ప్రమాద తీవ్రతను బట్టి దీన్ని ఏ విధంగా ముందుకు పంపించాలి, వెనక్కి పంపించాలి, సైడ్కి పంపించాలి, ఎక్కడెంత ప్రమాద తీవ్రత ఉంది అనే దాన్ని బట్టి కూడా వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఈ టెక్నాలజీ తెలంగాణలోకి రావడం ఇది కొత్త కాబట్టి అసలు ఇది ఏ విధంగా తయారు చేసారు, ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది కూడా వాళ్ళ విషయం మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, వీఆర్ ఫ్రమ్ పొలిటికోస్ మీడియా. సో అసలు ఏంటిది అంటే ఇది చాలా బాగుంది. యాక్చువల్గా టెక్నాలజీ అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది. ఈవెన్ ఏఐతో సహా కూడా మనం కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు టెక్నాలజీని కూడా అగ్ని ప్రమాదాల నివారణకు కావచ్చు లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు నివారించడానికి కూడా జోడించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ టెక్నాలజీ మొదటిసారి మేము చూస్తున్నాం తెలంగాణలో కూడా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు, ఇదేంటి, దీని పేరేంటి, అసలు ఫస్ట్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కృష్ణారెడ్డి అండి, శ్రీలలిత దీని నుంచి బాంబే నుంచి వచ్చామండి. ఇది ఏంటంటే రోబోట్ ఫస్ట్ టైం తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో ఇది చేశాము. ఇది తెలంగాణకు ఒక 3 నెంబర్లు కొన్నారు. ఇది డిఫరెంట్ లొకేషన్స్లో అరేంజ్ చేస్తున్నారు. ఏదైనా ఫైర్ అయినప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేస్తాం. ఏ పర్సన్స్ లేకుండా దీన్ని వాడగలుగుతాం. ఇది ఏంటంటే రిమోట్ తోటి దీన్ని ఆపరేట్ చేయగలుగుతాం. ఇది ఇప్పుడు బిల్డింగ్ స్టేర్ కేస్ ఇది కానీ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ పైకి కూడా వెళ్ళిపోతుంది. వితౌట్ ఎనీ మ్యాన్ పవర్ తోటి దీన్ని మనము వాటర్తో ఇది ఆపరేట్ చేయొచ్చు. ఫైర్ను తొందరగా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత దీంట్లో మేజర్గా ఏంటంటే మానిటర్ ఉంటుంది. ఇది మానిటర్ అండి, ఇది వాటర్ త్రో చేస్తుంది. దీంట్లో స్ట్రేట్ జెట్ కానీ ఫాగ్ ప్యాటర్న్ అని 3 డిఫరెంట్ మోడల్స్లో వస్తుంది. ఇది మూమెంట్ కూడా ఉంటుంది అప్ టు 180 degrees. ఓకే, తర్వాత ఇక్కడ థర్మల్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. ఇది ఫైర్ ఎక్కడైతే ఉంటుందో అది ఐడెంటిఫై చేసి మనం తొందరగా దాన్ని కంట్రోల్ చేయాలి. అంటే తీవ్రత లెఫ్ట్ రూమ్లో ఎక్కువ ఉందా, రైట్ రూమ్లో ఎక్కువ ఉందా, పైన ఇది టెంపరేచర్ బట్టి ఇది ఏంటంటే మనకు రిమోట్లో టెంపరేచర్ కూడా చూపెడుతుంది. ఫైర్ ఎక్కడ ఉంది, యాక్చువల్గా ఫైర్ ఎక్కడ జరిగింది అనేది అక్కడికి మనం దీన్ని పంపించేస్తే ఫైర్ తొందరగా కంట్రోల్ చేయాలి. సెంటర్ పాయింట్ కూడా గుర్తుంది ఫైర్. ఇప్పుడు థర్మల్ ఇమేజింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఫైర్ ఎక్కడ ఉంది అనేది తెలిస్తే అక్కడికి వెళ్ళేసి అక్కడనే మనము వాటర్ ఇది చేసేస్తే దానివల్ల తొందరగా కంట్రోల్ వచ్చేస్తుంది. అంటే మొత్తంగా ప్రమాద తీవ్రతను ఇప్పుడు సాధారణంగా ఒక హ్యూమన్ అంటే ఒక మనిషి అయితే ఎంత సమయం తీసుకుంటుంది, ఈ రోబోటిక్ యంత్రం అయితే ఎంత సమయం తీసుకుంటుంది? అంటే దీని ఉపయోగం ఏంటంటే పర్సన్స్ అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలంటే పర్సన్స్ తోటి పడుతుంది. ఇది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు దీనివల్ల. ఎందుకంటే ఇది తొందరగా కంట్రోల్ చేస్తుంది, మూమెంట్ ఉంటుంది, తొందరగా మనం ఇది చేయగలుగుతాం దీంతో. సరే, ఆ యంత్రం కూడా చూడొచ్చు, దాన్ని ఆపరేట్ చేసే యంత్రం కూడా ఇక్కడ ఉంది. దీని ద్వారా కూడా అంతా ఆపరేటింగ్ జరుగుతుంది. చెప్పండి దాని గురించి.
ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఇప్పుడు ఇది హ్యాండిల్ చేయాలంటే ఒక 5 మంది చేసే పని ఇది ఒకటే చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మనం పైపు వాటర్ కనెక్షన్ ఇవ్వగానే లోపలికి వెళ్ళిపోయి టోటల్గా కంట్రోల్ చేస్తుంది ఇది. ఇప్పుడు వేరే ఇదైతే పర్సన్స్ హ్యాండిల్ చేయడము ఇది 24 అవర్స్ కూడా మనం దీన్ని ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. పర్సన్స్ అయితే 1 అవర్ 2 అవర్స్ చేయగలుగుతాం. దీంట్లో 24 అవర్స్ కంటిన్యూగా మనం దీంతో వర్క్ చేయొచ్చు. అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనకు మ్యాన్ పవర్ కూడా అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు. సో అలాంటి సందర్భంలో ఒక ప్రమాదం ఒకేసారి 2-3 ప్రమాదాలు జరిగినప్పుడు మ్యాన్ పవర్ అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం జరుగుతుండొచ్చు ఉద్యోగులు. సో అలాంటప్పుడు ఈ మిషన్ చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒక పర్సను ఒక క్రూ అంటే ఒక 5 మెంబర్స్ తోటి ఒక బిల్డింగ్ను మొత్తం కంట్రోల్ చేయొచ్చు దీనివల్ల. ఇప్పుడు వేరే ఇది లేకుంటే మనకి ఎంత లేదన్నా ఒక 50 మెంబర్స్ అవసరం ఉన్న దగ్గర దీన్ని యూజ్ చేయడం వల్ల 5 మెంబర్స్ తోటి మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే సాధారణంగా ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో కనీసం ఒక 50 మంది అవసరం పడితే ఈ మిషన్ ఉంటే ఒక 4-5 సరిపోతుంది. పైకి వెళ్ళేసి మనం ఇక్కడ రిమోట్ తోటి మనం అంటే ఫైర్ లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫైర్ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా పైనుంచి కింద పడే పరిస్థితులు ఉంటుంది. దీంతో ఏంటంటే మనం ఈజీగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి కంట్రోల్ చేసి చేసుకొని రావచ్చు. ఎందుకంటే ఇది మూమెంట్ ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కనుక ఏ డైరెక్షన్ అన్నా మనం పంపించేయచ్చు. సో మొత్తంగా కూడా ఇక్కడ ఈ రిమోట్ ద్వారానే జరుగుతుంది. ఇది అంతా కంట్రోల్ అంతా రిమోట్ ద్వారా చూడవచ్చు. రిమోట్ ద్వారానే మనం ఆపరేట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఆ రోబోటిక్ తెలంగాణలో ప్రభుత్వం మొట్టమొదటిసారి తీసుకొస్తుందో దానికి సంబంధించిన రిమోట్ అంతా కూడా ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచి జరుగుతాయి. कुछ बोल सकते हैं आप कैसा ऑपरेट करते हैं? तो ये बेसिकली दिस एंटायर रोबोट जो ये पूरा रोबोट है दैट इज़ ऑपरेटेड फ्रॉम दिस रिमोट कंट्रोल. देयर इज़ अ रिमोट कंट्रोल रेंज विद द रोबोट which works on RF and the range is 500 meters. So a fireman can operate this particular robot from a distance of 500 meters, which is the purpose of this robot. This robot is designed to keep the firefighters safe where there is a high risk for the firefighters to enter any place where there's a high risk of explosion of any kind of gas cylinder or anything or any hazardous areas. That time we can deploy this robot and it is completely operated with this remote control that you see here. We have 2 cameras installed for remotely driving, one in the front and one in the rear, and we have one thermal imaging camera installed on the top of the monitor which can identify the hotspot of the fire, and the fireman can directly douse the fire by identifying the hotspot. You can see that the thermal imaging camera is over here and it is showing the temperature of the people around and the room right now. Okay. So you can see the temperature so that it can detect the temperature and show it to the fireman which is the hotspot where the fire is being ignited from, and you can douse the fire very easily. This particular water monitor can get up to 2000 LPM, which is 2000 liters per minute, and it can throw up to 60 meters with its jet, and it also has a fog pattern which it covers almost 160 degree area. Okay. Yes. 160 degree. Yes. So almost 2000 liters per So it is throwing 2000 liters per minute, and it can throw up to 60 meters. 60 meters, yes. దీనివల్ల ఏంటంటే సార్ ఈ ఫాగ్ వల్ల ఎవరైనా మన పర్సన్స్ను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నియర్గా ఉన్నామనుకో ఇట్ మేక్స్ బిగ్ అంబ్రెల్లా, సో ఇట్ ఈస్ బికమ్ ఎస్ ఏ వాటర్ కర్టన్, సో విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫైర్. ఆ విధమైన లాభం కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే ఈ మిషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మనుషులతో సంబంధం లేకుండా, మనుషులతో అంటే మ్యాన్ పవర్తో ఎక్కువ అవసరం లేకుండా ఈ మిషన్ అంతా కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి రీచ్ అయిపోయి అది ఈవెన్ 5 అంతస్తుల బిల్డింగ్ అయినా 10 అంతస్తుల బిల్డింగ్ అయినా 50 మంది 100 మంది అవసరం లేకుండా కేవలం 2-3 కూడా అక్కడ ఉన్న ప్రమాదాన్ని నివారించడానికి భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా కూడా దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల కూడా కనీసం ఒక 2000 లీటర్లు పర్ మినిట్ ఫోర్స్తో కూడా ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. నిజంగా ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇంకా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం భావించవచ్చు. సో మొత్తంగా మీరు చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఆపరేట్ చేస్తుంది. ఎక్కడ కూడా ప్రమాద తీవ్రత ఎంత జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కెమెరా, ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్స్ అన్నీ గుర్తించి సెంటర్ పాయింట్ ఎక్కడుంది, ఎక్కడ మనం దీన్ని మంటలు ఆర్పేస్తే ఎక్కడ కూడా తొందర ప్రమాదాన్ని నివారించవచ్చు అని కూడా ఇదే రోబోటిక్ కంప్లీట్గా తీసేసుకొని పనిచేస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు మనతోని. సో మొత్తంగా కూడా టెక్నాలజీని కూడా అనుసంధానం చేసి భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అగ్నికి సంబంధించిన ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి కూడా కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇందాక చూసాం రోబో కంప్లీట్ ఆధునాతన టెక్నాలజీ. ఎక్కడ ప్రమాదం జరిగి కూడా ఇట్టే పసిగట్టి సెంటర్ పాయింట్ని పసిగట్టి కూడా అది మంటలు ఆర్పే ప్రయత్నం చేయడానికి కూడా దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనతో ఇంకా మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి, నేను ఫౌండర్ డైరెక్టర్ బేసిక్ ఎలిమెంట్స్. మేము ఐఓటీ అండ్ ఏఐ
ఈ 2 టెక్నాలజీస్ వాడి తెలంగాణని ఒక ఫైర్ సేఫ్ స్టేట్ కింద ఆ, చేద్దామని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మా ప్రోడక్ట్స్ ఏంటంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అండి. పేటెంట్ కూడా ఫైల్ చేసాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఒకవేళ ఈ హోటల్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే 5 సెకండ్లలో ఎస్ఎంఎస్, 10 సెకండ్లో ఫోన్ కాల్, తర్వాత బ్రౌజర్లో ఏమవుతుందో చూసుకోవచ్చు. సో నార్మల్గా ఒక 15-20 సెకండ్ల లోపల ఫైర్ ఏమవుతుంది అన్నది ఇంటిమేషన్ వస్తే ఆపడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాధారణంగా కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రత సెకండ్కి మారుతూ ఉంటుంది. సో చాలా ప్రమాదాల్లో రీచింగ్ అంటే గోల్డెన్ అవర్ లేకపోతే గోల్డెన్ టైం అంటారు కదా, సో అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంది. దాన్ని నివారించే విధంగా మీ టెక్నాలజీ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మీరన్న గోల్డెన్ అవర్ ఇవన్నీ మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాట్లాడతారు. నార్మల్గా 3 మినిట్స్ అంటే 180 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫైర్లో. సో మేమేం చేస్తున్నాం, ఈ టెక్నాలజీ ఉపయోగించి మొదటి 15 సెకండ్లలో మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే యాక్చువల్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంటిమేషన్ ఎస్ఎంఎస్, ఫోన్ కాల్, ఈమెయిల్ ద్వారా వెళ్ళిపోతుంది. దానివల్ల నిప్పు నివారించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ అవ్వదు. ఇవేంటంటే ఇవి మేము ఇప్పుడు మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి క్లయింట్లకి పెట్టుకోమని. దానివల్ల ఏంటంటే డిపార్ట్మెంట్ మీద లోడ్ తగ్గుతుంది, ఫైర్ యాక్సిడెంట్ అన్నది అవ్వదు, లాస్ ఆఫ్ ప్రెమిసెస్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ లైఫ్ ఉండవు. అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా దీని ఉపయోగాలంటే ఒకసారి చెప్పగలుగుతారు క్లియర్? ఇప్పుడు ఇట్లా నిప్పు రాగానే అది ఇమ్మీడియట్గా డిటెక్ట్ అయింది. ఇట్లా 3 నిమిషాలు మోగుతుంది. ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అది రెడ్ అయిపోయింది. తో వెంటనే అది తెలిసిపోయింది. ఇక్కడ నాకు ఎస్ఎంఎస్ వచ్చేసింది, ఇక్కడ ఎస్ఎంఎస్ వచ్చేసింది నాకు. ఇక్కడ వెంటనే స్మోక్ ఇస్ డిటెక్టెడ్ 10 గంటల 10 నిమిషాల 25 సెకండ్లకి ఎస్ఎంఎస్ ఫోన్ వచ్చేసింది. చూడండి, Fire alarm system is activated. Respond immediately. Your fire alarm system is activated. Respond immediately. ఇట్లా ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వస్తుంది. సో ఇప్పుడు ఇంత చిన్న ఫైర్ అవ్వడం వల్ల మీకు 15 సెకండ్ల లోపల అన్నీ తెలుసుకోవడం వల్ల మీరు నిప్పు తొందరగా నివారించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ 15 సెకండ్లు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఆ 15 సెకండ్లో మ్యాక్సిమం కమ్యూనికేషన్ అయిపోతుంది. మామూలుగా ఏంటంటే ఏ ఫైర్ అయినా ఇట్లా అవుతుంది, ఏదైనా మొదట్లో ఇట్లాగే మొదలవుతుంది. ఇది చాలా పెద్ద గ్రోత్ స్టేజు, ఫుల్లీ డెవలప్ స్టేజు. ఇది ఇన్సిపియంట్ స్టేజ్లో అటాక్ చేస్తే ఫైర్ని చాలా త్వరలో అన్నీ తొందరగా నివారణ చేయొచ్చు. గ్రోత్ ఫేసు, ఫుల్లీ డెవలప్ స్టేజ్లో ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ అలారము, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ అవసరం పడతాయి, లేకపోతే వాటి అవసరం పడదు. అలాగే నార్మల్గా కింద ప్రతి బిల్డింగ్కి కింద పంప్ రూమ్ ఉంటుంది. పంప్ రూమ్ ఎట్లా పనిచేస్తుంది అన్నది ఈ డివైస్ వల్ల తెలిసిపోతుంది. మామూలుగా వివిధ రకాల పంపులు ఉంటాయి. ఆ పంపులు ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి, కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, దానివల్ల నిప్పు అంటే దానివల్ల కరెక్ట్గా ప్రెషర్ ఉందా లేదా, అంటే పైపుల్లో పంపు ప్రెషర్ సరిగ్గా లేకపోతే ఫైర్ ఫైటింగ్ చేయలేరు. ఇవన్నీ కూడా దీంట్లో ఇమ్మీడియట్గా తెలిసిపోతాయి. 5 సెకండ్లు 10 సెకండ్ల లోపల మొత్తం అన్ని విషయాలు పైకి వెళ్తే. ఇప్పుడు ఈ డీజిల్ ఇంజిన్లో డీజిల్ ఉందా లేదా, బ్యాటరీ ఛార్జింగ్లో ఉందా లేదా, ఇది రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయా లేదా. చాలా చోట్ల ఫైర్ ఫైటింగ్ చేద్దాం అనుకుంటారు, సిస్టమ్ అంతా ఉంటుంది, రిజర్వాయర్లో నీరు ఉండదు, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అట్లా ఈ మొత్తం మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా ఇదంతా టెక్నాలజీ ఏఐ అనుసంధానం మొత్తం జోడించి కూడా ఈ మొత్తం ఈ ఐఓటీ ఏఐతో అనుసంధానం చేసి ఈ ఫైర్ సేఫ్టీని పెంచుదామని దృఢ సంకల్పం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉంది అంటే స్టెప్ మీరు ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురండి, మేము ఎంకరేజ్ చేస్తాము, ఇంకా మనం తెలంగాణలో మొత్తం వితౌట్ నిప్పు అగ్నిమాపకం లేని విధంగా కూడా మనం తయారు చేద్దామని వచ్చింది. బేసిక్గా హైదరాబాద్లో నాగిరెడ్డి గారు చాలా అగ్రెసివ్గా కొత్త టెక్నాలజీలు ఎట్లా వాడి మన స్టేట్ని ఎంత ఫైర్ యాక్సిడెంట్స్ లేకుండా చూద్దామన్న ప్రయత్నంలోనే ఉంటారు. వారి ప్రోత్సాహం వల్లే ఇట్లాంటి ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ చేయగలిగాం. దానివల్ల ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ మేము ఎక్కడెక్కడైతే పెట్టామో అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వలేదు.
సో దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేద్దామని ప్లానింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సెన్సార్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఇవి ఇమీడియట్గా ఈ సెన్సార్ కూడా హార్న్ ఇచ్చేసి ఇమీడియట్గా మెసేజ్ పంపించడము, కాల్ పంపించడము జరుగుతుంది. అంటే కనీసం ఒక 4 స్టేక్ హోల్డర్స్ కూడా దీనికి సంబంధించిన కాల్ మెసేజ్ వెళ్ళి ఏదైతే ఆ ప్రమాదం ఉందో 15 సెకండ్స్ లోపలనే ఆ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చేరవేసి ఆ ప్రమాదాన్ని వీలైనంత తొందరగా కూడా నివారించేందుకు కూడా ఇలాంటి టెక్నాలజీని కూడా ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ విధమైన టెక్నాలజీ మన తెలంగాణలోని అంటే ప్రతి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇప్పుడు కమర్షియల్స్ అవ్వచ్చు, లేదంటే బహుళంతస్తుల భవనాలు అవ్వచ్చు, ఒక్కొక్కరు ఇప్పుడు 30 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ వేసి 10 ఫ్లోర్స్ వేసి బిల్డింగ్లు కడుతున్నారు. అంటే అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లలో ప్రమాదం జరిగినప్పుడు టైం అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటప్పుడు ఇట్లా ఒక 10-15 సెకండ్స్లో కూడా క్యాచ్ చేసి ఏం జరిగింది, ఎట్లా జరిగిందని కూడా క్లియర్గా చెప్పే విధమైన టెక్నాలజీ రావడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఇలాంటి టెక్నాలజీ కూడా ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడు, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు, పూర్తి స్థాయిలో అందరూ కూడా వినియోగించుకున్నప్పుడు ఈ టెక్నాలజీని మనం వాడుకొని కూడా పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాలను కూడా నివారించవచ్చని వాళ్ళంతా నిపుణులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇవి ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఏదైనా కూడా మనుషుల బతుకు విలువను పెంచే విధంగా, జీవితకాలాన్ని పెంచే విధంగా ఉంటే అది దానికి సార్థకత చేకూరుతుంది. సో అదేవిధంగా ఈ టెక్నాలజీ కూడా ప్రమాదాలను నివారించి కూడా మానవ జాతి మనకు కూడా మేలు చేసే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బ్రిడ్జ్ బాస్కి సంబంధించిన కేవి రాజన్ ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడదాము. అంటే ఈ ఏదైతే ఈ అంటే బహుళ అంతస్తుల భవనాలు ఉంటాయి కదా, 10 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ అనుకుంటా, అక్కడికి రీచ్ అవ్వడానికి తొందర అంటే టెక్నాలజీని జోడించి కూడా వీళ్ళు ఒక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూ కెన్. Brijavasi is in the market for the last 50 years. We are the pioneers in the market for the entire range of vehicles like compound tenders, DCP, all kinds of rescue tenders, water tenders, everything. And we are also supplying to Bronto Skylift, which is up to 112 meter height. In case of any fire or emergency, we can just go up to 112 meters and rescue the people and come back also within seconds it happens. And we have supplied this kind of equipments mostly around 175 in all over India. Apart from these equipments, we have all kinds of search and rescue equipments, breathing air compressors, underwater diving equipments, firefighting robots, all kinds of fire vehicles, search and rescue equipments. Very good afternoon to the viewers. Today we are focusing two products. Basically, one is a combination spreader cutter and one is a fire blanket. We are from a company named Firestellar Technologies LLP, which is based in Mumbai. And coming back to the tools, now this tool is a Weber hydraulic make combination tool, which is basically from Austria. And it is a very versatile tool and very good friend for a first responder. Whereas the application of the tool is it can cut, it can spread, it can do door opening, it can do ramming, everything within a single tool, and that too it's a battery operated. And we also have an option in the tool that in case the battery is drained out, you can connect the tool directly to the AC power source, wherein you can connect the tool to any AC power source and can use to at any extent. And this is a very versatile tool. There are very other factors which are very important from the user's point of view, like the controlling, which is given by finger and thumb, this on-off button, and the controlling or the main operation is given by finger or thumb. We have LEDs here to use the tool in the darker situation. And then we have a handle which is a 360-degree rotatable, as well as you can lock it at infinite position. Now this particularly tool is operated in a door opening mode, wherein we have put in a door opening tips, which are specially designed tips used for door opening operation, which can also cut, which can also use as a spreader, which can also use a ram. So this is a very versatile tool, approximately 13.5 kg in weight, can be easily handled by a single fireman, and very good tool for a first responder, and very effective during the golden hours while in the saving rescue operations. And these are the accessories. We have a charger here, we have a AC adapter, and this is a backpack. A user can wear a backpack and put the tool inside and
can take this tool anywhere on the field. Now coming to the another product, this is what we call as a fire blanket. This is from a company from UK. It's a Prosol, named Prosol, and this fire blanket is basically used to suppress the fire due to the batteries on the EV vehicles. There are more issues with the EV fire, like you cannot douse it from water, and since the fire is in the EV vehicle which is parked, the collateral damage is the main challenge, and we need to tackle down. So in that situation, this blanket has to be put it on the vehicle so that the fire on the vehicle is suppressed, and this fire will not spread. And the basic function of this blanket is to stop the fire spreading out to other vehicle or other objects first. Secondly, to bring down the temperature of the burning vehicle to a very minimum degree as possible, near to 30 degree or 40 degree, and to basically control the fire. And this is a customized size available. This is a standard size of 8 by 6 meters, wherein you can have a customized size. And getting to the fact that the EV sales are increasing day by day, it is very effective to prevent EV fires in societies, in parking lots, in malls, in airports, and of course with the fire service in their vehicle or with their department. Both the products are available at our office. If you need any information, any demonstration, we are always there for you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.